హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బానుస్ వ్యూ. ఈరోజు మన వీడియోలో మునక్కాయలతో ఒక టేస్టీ అండ్ ఈజీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. 2 ఫ్రెష్ మునక్కాయలు తీసుకోండి. అలాగే ఒక పెద్ద టొమాటోని తీసుకునేసి రెండింటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని సరిపడా నీళ్లు వేసి అలాగే కాస్త రాక్ సాల్ట్ వేసి స్టవ్ పైన ఉంచుకొని బాయిల్ చేసుకుందాం. మెత్తబడేంత వరకు బాయిల్ చేసుకుందాం. మరొక పక్క ప్యాన్లో డ్రై రెడ్ చిల్లీస్ని వేసి వేడి తగిలేంత వరకు వేయించుకొని జార్లో కొంపేసుకొనేసి దాన్ని పౌడర్ చేసి పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసి పోపు పెట్టేసుకుందామండి. పోపులోకి జీలకర్ర, ఆవాలు, కాస్త ఉద్దిపప్పు, అలాగే కాస్త కరివేపాకు, అవి చిటపటలాడాక పూర్తి వెల్లుల్లిపాయ రెబ్బల్ని స్మాష్ చేసుకొని అందులోకి యాడ్ చేసేసి ఫ్రై చేసుకుంటూ బాయిల్ అయినటువంటి మునక్కాయలు, టొమాటోను కూడా అందులోకి వేసేసుకొనేసి శనగ్గింజలు, నువ్వుల పొడిని వేసి మనం చేసి పెట్టుకున్నటువంటి రెడ్ చిల్లీ పౌడర్ని కూడా 2 స్పూన్స్ అంటే తగినంత కారం వేసేసుకొనేసి ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మరీ తగినంత నీళ్ళు అందులోకి వేసేసి కాసేపు బాయిల్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ప్లేట్ మూసి పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత వేడి వేడి రాగి ముద్దకు కానీ వేడి వేడి అన్నంలోకి కానీ మీరు ఈ కర్రీని వడ్డించుకునేస్తే దాని టేస్ట్ మాత్రం అమోఘమండి. ఈ సూపర్ ఫుడ్ని మీరు ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి నాకు తప్పకుండా కమెంట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.